బీఆర్ఎస్ అధినేతకు మరో షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కౌన్సిల్ భేటీకి తప్పకుండా హాజరవ్వాలన్న అధినేత ఆదేశాలను ముగ్గురు ఎమ్మెల్యేలు బేఖాతరు చేశారు. సబితా ఇంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉన్నారు. దీంతో వారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. కౌన్సిల్ సమావేశం ఈ రోజు పెద్ద రసరసగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. వాస్తవానికి చాలా నెలల తర్వాత కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. వాస్తవానికి మేయర్ గాని డిప్యూటీ మేయర్ ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్ళడమే దీనంతటికీ ప్రధాన కారణం. ఇక్కడ ప్రధానంగా మేయర్ మీద కావచ్చు, జే మీద కావచ్చు అవిశ్వాస తీర్మానం పెట్టాలనే కొంతకాలం జరిగింది. దాని తర్వాత వీళ్ళందరికీ మద్దతుగా కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గాని, వివేక్ గౌడ్ కావచ్చు పలువురు హాజరయ్యడం జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా క్లియర్ కట్ గా నిన్న డైరెక్షన్ చేశారు. ఖచ్చితంగా సిటీలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలి. అక్కడ అంటే వాస్తవానికి వీళ్ళ పరిధిలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు పెద్దగా లేరు. వాస్తవానికి గూడెం మహిపాల్ రెడ్డికి ఇద్దరు కార్పొరేటర్స్ ఉంటారు వాళ్ళ పరిధిలో. సబితా ఇంద్రారెడ్డి కానీ, మల్లారెడ్డికి మేడ్చల్లో కానీ, ఇటు మహేశ్వరానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు లేరు కాబట్టి అయినప్పటికీ కూడా వెళ్ళాలి అనేటువంటి రూల్ పాస్ చేశారు. అయినప్పటికీ వీళ్ళు బేఖాతరు చేశారు. దీనికి ప్రధాన కారణం వీళ్ళు పార్టీ మారుతారనే ఒక చర్చ బయట వీళ్ళు రాకపోవడంతో చర్చకు దారితీసింది. వాస్తవానికి మల్లారెడ్డి మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ కూడా పెద్దగా అట్టిముట్టగా ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయనే కాంగ్రెస్ లోకి వెళ్తాడా, బీజేపీకి వెళ్తాడా అన్న ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. అందుకనే హాజరు కాలేదా అనేటువంటి పరిస్థితి. కానీ మరి రాజశేఖర్ రెడ్డి మాత్రం కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యాడు. ఆ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లకు మద్దతుగా అక్కడ ప్లగ్ కార్డు భరించి కనిపించాడు. మల్లారెడ్డి మాత్రం అటెండ్ కాలేదు. అయితే నాకు పిలుపు రాలేదని నిన్న కూడా చూసాం. నిన్న తెలంగాణ భవన్ కార్యక్రమంలో కూడా రాలేదు. అదే సమయంలో ఈరోజు కౌన్సిల్ సమావేశం కూడా రాలేదు. అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా పనిచేశారు, సీనియర్ లీడర్ గా ఉన్నారు. బట్ ఆమె రావడం వల్ల ఖచ్చితంగా మహిళా కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సంఘీభావంగా కావచ్చు, అటు మేయర్ వైఖరి మీద కానీ అన్నిటి మీద ఉపయోగపడుతుందని కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆమెకు సూచించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆమె రాకపోవడం కొంత నిరుత్సాహాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కనిపించింది. కాకపోతే నిన్న చాలా క్లియర్ కట్ గా వాళ్ళ తనయుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను కానీ మా మదర్ కానీ ఎవరు వేరే పార్టీలో పోయే ఆలోచన లేదు, బీఆర్ఎస్ పార్టీ వీడేది లేదని చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కార్తిక్ రెడ్డి గాని చెప్పడం జరిగింది. అదే సమయంలో ఇక గూడెం మహిపాల్ రెడ్డి విషయం మాత్రం చూడాలి. గూడెం మహిపాల్ రెడ్డి ఏ క్షణమైనా బీఆర్ఎస్ ఇచ్చి జంప్ అవుతాడు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో సడన్ గా కనపడడం, బీజేపీలోకి వెళ్తాడనే ఒక చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ కంటే కూడా కాంగ్రెస్ లోకి వస్తే ఎట్లా మంత్రి పదవి వచ్చే అవకాశమే లేదు. రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, అదే సమయంలో ఆయన మీద పలు ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ రీత్యా ఆయన కాంగ్రెస్ లోకి వస్తే మంత్రి పదవి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. కాబట్టి బీజేపీకి వెళ్తే ఆయనకు ఈ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఐటీ రేట్స్, ఈడీ రేట్స్ వీటి మీద కొంత పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం అనేది ఒక చర్చగా జరుగుతోంది. ఆరోపణ కూడా చేశాడు. అందుకనే ఢిల్లీకి వెళ్ళాడు అనేది కూడా చర్చ జరిగింది. బట్ ఆయన వేరే పని మీద వచ్చానని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. బట్ ఏదైనప్పుడు కూడా ఆయన ఇప్పుడు కౌన్సిల్ సమావేశానికి రాకపోవడం అనేది మరింతగా చర్చకు దారితీస్తుంది. పార్టీ మారడానికి కారణం అనేది ఉంది. మల్లారెడ్డి కూడా గూడెం మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని ఒక చర్చ జరుగుతోంది. కానీ బీఆర్ఎస్ తో అంటుముట్టగా అన్నట్టుగా ఉండడమే ప్రధాన కారణం అనే వస్తుంది. ఏదైనప్పుడు కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. కౌన్సిల్ సమావేశంలో పార్టీ మారిన వారికి వ్యతిరేకంగా అక్కడ వ్యవహరించడం, జేసీకి సంబంధించిన నిధుల విషయంలో కానీ, మేయర్ మీద అవిశ్వాసం పెట్టే విషయంలో కానీ, ఇట్లా అన్ని అంశాల మీద ఒక అజెండాతో వెళ్ళారు. కానీ అజెండాలో పాల్పంచుకోవాలంటే పూర్తి స్థాయిలో సపోర్ట్ రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి వ్యక్తం అవుతోంది బీఆర్ఎస్ లో. ఎస్ నరేందర్, అంటే సబిత వాళ్ళ కొడుకు క్లారిటీ ఇచ్చారు కానీ మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడలేదు. సో వీళ్ళు ఏమైనా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంటారా? అలాగే వీళ్ళతో పాటు కార్పొరేటర్లు కూడా వెళ్లే అవకాశం ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సిటీలో కొంతమంది వీళ్ళు చెప్పిన వాళ్ళే కాదు, అరికప్పుడు గాంధీ కానీ, వివేక్ కావచ్చు, పలువురు
పార్టీ మారుతున్న ఒక చర్చ కూడా నిన్న తెలంగాణ భవన్ లో చర్చ జరిగింది. బట్ చూడలేదు, నిన్న అరికపూడి గాంధీ ప్రోగ్రామ్ రాలేదు, ఈ రోజు కూడా పెద్దగా కనిపించలేదు. కానీ ఆయన మారుతాడని ఒక చర్చ జరుగుతుంది. మిగతా వాళ్ళు మన చెప్పిన కూడా మైపాల్ రెడ్డి కానీ మల్లారెడ్డి కానీ మారే అయితే ఒకవేళ వీళ్ళు మారితే ఖచ్చితంగా వాళ్ళ పరిధిలోని జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది గెలుచుకునే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంటుంది. కనుక అది దాని ఇంపాక్ట్ కౌన్సిల్ మీద కూడా పడే అవకాశం ఉంది, మేయర్ ఎన్నిక మీద కూడా పడే అవకాశం ఉంది, డిప్యూటీ మేయర్ ఎన్నిక మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే అవిశ్వాసం పెడితే నిగలేకపోతే పూర్తి స్థాయిలో ఎంఐఎం సపోర్ట్ ఉంటేనే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే బీఆర్ఎస్ పార్టీ కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాపాడుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.